హాయ్ హలో వెల్కమ్ టు 6 నేను మీ ప్రశాంత్. సో మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ని చూసుకున్నట్లయితే అలాగే మన ఎన్టీఆర్ అన్న కాంబినేషన్లో వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే ఒక మూవీ రాబోతుందని అయితే అందరికీ తెలిసిందే. సో వీళ్ళిద్దరు మూవీ ప్రస్తుతానికైతే మన ప్రశాంత్ నీల్ గారు అయితే సలార్ 2 అయితే చాలా బిజీ అయితే ఉన్నాడు. అలాగే మన ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే కనుక దేవర మూవీతో అయితే చాలా బిజీ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు అయితే మూవీలతో అయితే చాలా బిజీ అయితే ఉన్నారు. అలాగే చాలా ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. సో త్వరలోనే వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే ఒక మూవీ అయితే రాబోతుందని అయితే అందరికీ తెలిసిందే. అయితే ఆ మూవీకి సంబంధించిన టైటిల్ అయితే చాలా లీక్ అయిందని అంటూ చాలా వైరల్ అయితే అవుతుంది సోషల్ మీడియాలో అయితే. సో ప్రస్తుతానికి అయితే ఆ టైటిల్ నేమ్ వచ్చేసి డ్రాగన్ అని అయితే చాలా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. మరి ఇంతకీ అది నిజమా అబద్ధమా అనేది అయితే ఇంకా తెలియదు. అఫీషియల్గా అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఫిలిం ఛాంబర్ నుంచి అయితే. కానీ సోషల్ మీడియాలో అయితే చాలా అయితే వైరల్ అవుతుంది, నిజమే అంటూ చాలా వైరల్ చేస్తున్నారు. అండ్ డ్రాగన్ అనేది అయితే మాత్రం చాలా సెట్ అవుతుంది, ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న అలాగే ఉంటాడని అయితే అందరికీ తెలిసిందే. ఒక ఏది పెట్టినా కానీ అంటే టైగర్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇంకా డ్రాగన్ అని పెడితే ఇంకా హల్చలే ఉంటుంది. సో ఆ డ్రాగన్లోనే మనకైతే అర్థమవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ డ్రాగన్ అనేది టైటిల్ ఉన్నది కనుక మనకు ఆల్రెడీ సలార్లో, కేజీఎఫ్లో ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో ఎంత బాగా ఇచ్చాడో చూసాము ఆల్రెడీ. ఆ కట్అవుట్ చూపించడం కానివ్వండి, అలాగే ఆ ఫైట్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే ఒక వేరే లెవెల్ ఉందని అయితే చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు డ్రాగన్ అనే మూవీ కనుక వచ్చిందని అంటే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఒక స్టోరీ ఎంచుకున్నాడు అంటే దానికి కాన్సెప్ట్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి ఒక వేరే లెవెల్ ఉంటుందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మనం కేజీఎఫ్ అలాగే సలార్ అయితే చూసాము, ఎంత బాగా హిట్ అయింది, ప్యాన్ ఇండియా లెవెల్లో ఎంత బాగా ఆడింది, ఎంత కలెక్షన్ చేసింది అనేది అయితే చూసాము. అండ్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ అలాగే మన ఎన్టీఆర్ అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్ మూవీ కోసం అయితే చాలా అయితే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, సో ఇప్పుడు మనకి డైరెక్టర్ పరంగా మనకి ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, అలాగే మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఫ్యాన్స్ అయితే చాలా వరకు అయితే వెయిట్ చేస్తున్నారు. చిన్న అనౌన్స్మెంట్ అంటే చిన్న గ్లిమ్స్ కోసం, అలాగే చిన్న ఒక టైటిల్ కోసమైనా వెయిట్ చేస్తూ ఉన్నారంటే మనకు ఒక చిన్న అప్డేట్ అయినా రాకపోతుందా అని చాలా అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ కోసం మెయిన్ దేవరా మూవీ కోసం అయితే ఇప్పుడు చాలా మంది అది పోస్ట్పోండ్ అవుతూనే ఉంది. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్టోబర్లో అయితే రాబోతుందని అందరికీ తెలిసిందే. అండ్ దీనికోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అలాగ ఉండగా మళ్ళీ సలార్ 2 కోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా ఈ మూవీస్ రాగానే మనకి ఈ డ్రాగన్ అనే మూవీ అయితే అంటే నేనైతే అనుకుంటున్నాను డ్రాగన్ అనే మూవీ అని అయితే అనుకుంటున్నాను. టైటిల్ ఇంకా మనకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇన్ కేస్ డ్రాగన్ అయితే కనుక సో డ్రాగన్ మూవీ మరి ఇంకెప్పుడు అది షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇన్ కేస్ ఆ షూటింగ్ కానివ్వండి, అది ఇంకా గ్లిమ్స్ చిన్న ఏదొచ్చినా కానీ ఇంకా సోషల్ మీడియాలో మొత్తం హల్చలే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అంటేనే మనకి ఒక తెలుగు ఇండస్ట్రీలో కాదు చాలా ఇండస్ట్రీలలో మాత్రం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, అందరికీ తెలిసిందే. అలాగే మన ప్రభాస్ అన్న కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది అయితే ఈ మూవీస్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మనకి సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు, అలాగే దేవరా మూవీ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మెయిన్ టైటిల్ ఒకటి, చిన్న గ్లిమ్స్ ఒకటి ఇస్తే అయితే మీ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందపడతారు, ఇంకా సంబరాలు చేసుకుంటారని అయితే చెప్పొచ్చు. సో ప్రజెంట్ అయితే నేను డ్రాగన్ అని అయితే అనుకుంటాను. సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6